10 ఏళ్ల పాలనలో 1,00,000 కోట్లు వెనకేశారని, రాష్ట్ర ప్రజలు వరదలతో అతలాకుతలం అవుతున్న ఈ పరిస్థితుల్లో కనీసం 2,000 కోట్లన్నా సీఎం సహాయ నిధికి ఇవ్వచ్చు కదా అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పర్యటించి వరద సాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో కనీవిని ఎరగని అవినీతి చోటు చేసుకుందన్నారు. కేసీఆర్ కుటుంబం వద్ద 1,00,000 కోట్లు ఉన్నాయని ఆరోపించారు. అందులో కనీసం 2,000 కోట్లన్నా విరాళం ఇవ్వాలని హితవు పలికారు. రాష్ట్రంలో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారని విమర్శించారు. అక్కడి నుంచి ట్విట్టర్లో రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలను తిప్పికొడుతూ ఖమ్మంలో పువ్వాడ అజయ్ అక్రమాల గుట్టురట్టు తేలుద్దామంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని బీజేపీ నేత ఈటెల రాజేందర్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ ఆ నిధులను కేంద్రం నుంచి మీరే ఇప్పించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయిన యువ శాస్త్రవేత్త కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పరామర్శించారు. నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడం వల్లే పెద్ద నష్టం తప్పిందని రేవంత్ రెడ్డి చెప్పారు. విపత్తుకు కారణమైన మున్నేరు రిటైరింగ్ వాల్పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా భారీగా దోపిడీ జరిగిందని ఆరోపించారు. అందుకే ఈ స్థాయిలో చెరువులు తెగాయని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.